బాలు గారు ఉన్నంత వరకు షో చాలా బాగుండేది. బాలు గారు చనిపోయాక ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో పాడుతా తీయగా షోని, అప్పటి నుంచి చాలా దారుణాలు ఇలాంటివి చాలా జరిగాయని తను చెప్పుకుంటూ వచ్చింది. ఒక సింగింగ్ షోలో సింగింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా వాటికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి ఒక డిజైనర్ ఉంటారంట, వాళ్ళకి బట్టలు పంపిస్తారంట. అండ్ ఒరిజినల్ గా వాళ్ళు వేసుకున్నప్పటికీ పిక్స్ లో వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రవస్తికి వచ్చినప్పుడు ఒక డ్రెస్ వాళ్ళు డిజైన్ చేసి పంపించారంట. ప్రవస్తి అబ్జెక్షన్ రైజ్ చేసిందంట. అలాంటి పిల్లని పట్టుకొని నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీ నేను ఇంకేం ఇవ్వగలను. ఎంత దారుణం భయ్యా. బాడీ షేమింగ్ కామెంట్స్ పాస్ చేస్తున్న వాళ్ళని మనం ఏం చేయాలి? ఒక మనిషిని మానసికంగా ఎంత కుంగదీస్తాయి ఇలాంటి మాటలు. ప్రవస్తి 5 to 6 సాంగ్స్ ఇచ్చేదంట, కానీ ఏవి యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదంట. ఇది బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్పి లాస్ట్ కి తనకి సెట్ అవని సాంగ్ లేకపోతే మేల్ బేస్డ్ సాంగ్ తనకి ఇచ్చేవాళ్ళంట. ప్రవస్తి చెప్పుకుంటూ వచ్చింది పాడుతా తీయగా కూడా ఒక స్క్రిప్టెడ్ షో. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలి, ఎవరు ఎప్పుడు ఏ సాంగ్ పాడాలి, ఎవరు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా అంతా స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటారంట. దాని ప్రకారమే చేస్తారంట.